ఈ ఉగాది 2025 సంవత్సరం నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర సంపూర్ణ రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా జగదేక వీరుడైనటువంటి మన అర్జునుని వాళ్ళకి, అలాగే జగద్గురు అయినటువంటి మన కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ధనుస్సు రాశి వారు ఎలా ఉన్నారో చూద్దామండి. ఆదాయం 5, వ్యయం 5 బరాబర్ అనమాట. సంపాదించింది ఈ చేత్తో సంపాదిస్తారు, ఈ చేత్తో ఖర్చు పెడతా ఉంటారు. రాజపూజ్యం 1, అవమానం 5. మరి చక్కగా మీకు గౌరవం ఒకటి ఉంటే అవమానం కోరి తెచ్చుకుంటారనమాట. అలాగే రాశి వారికి అందరికీ కూడా శని 4, 3 ఇళ్లలో లోహ సువర్ణమూర్తులుగా ఉంటారు. అలాగే గురుడు 7వ ఇంట తామ్రమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు ఇద్దరు కూడా 3, 9 ఏళ్లలో సువర్ణమూర్తులుగా ఉంటారు. ఇది గ్రహస్థితి. మనకి ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా రాహుబలం పిచ్చగా పెరిగిపోయింది. కాబట్టి అర్ధాష్టమ రాహుతో చాలా బాధలు పడ్డారు మీరంతా కూడా. మానసిక ఇబ్బందులు అంటే ఎక్కువ 95% మంది ధనుసు రాశి వారి అందరికీ కూడా లవర్స్ వదిలేశారని పిల్లల దగ్గర చెప్పడం బాగుంటుంది, కానీ అది 95%. అందులో మొహమాటం లేదు, పర్సంటేజ్తో సహా చెప్తున్నాను నేను. అండ్ 5% వాళ్ళు పాపం వ్యాపారాలు బాగాలేదని ఇవని అవని అలా బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి ధనుస్సు రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం నామినేటెడ్ పోస్టులు కొడతారు. బ్రహ్మాండంగా మీ మీద పట్టినటువంటి గీసులు కొన్ని ఎగిరిపోతాయి. అయితే ఎంతసేపు కూడా మీకు ప్రజలతో ఇది కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడకండి. మీరు అసలు ధనుసు రాశి వాళ్ళు మిమ్మల్ని ఇరికిచ్చేయాలని చెప్పి ఒక స్త్రీ చూస్తుంది, మొత్తం పరువు తీసి పడేస్తుంది. మీ ఎక్స్ లవర్స్ ఆడవాళ్ళు ఫోన్లు చేస్తున్నారు కదా, చేస్తే ఎత్తితే తప్పే ఉంది, మగాళ్ళతో మాట్లాడితే తప్పేంటి, ఆడవాళ్ళతో మాట్లాడితే తప్పేంటి అని ఇలా వెదవల్లాజిక్లు చెప్పారనుకోండి, ఇంటికి వచ్చేసి కూర్చుంటారు పాత లవర్లు. ఆ తర్వాత మొత్తం సరదా తీరిపోద్ది ఎవరికైనా సరే. ఇకపోతే సినిమా హీరోలు సినిమాల మీద సినిమాలు తీస్తారు, బ్రహ్మాండంగా హిట్లు. పాత సినిమా హీరోయిన్లకు కూడా మ్యారేజీలు అయిపోతాయి, సెకండ్ మ్యారేజీలు. ఇలా ఎవరి స్థాయిలో వాళ్ళకి అందరు కూడా లైఫ్లో సెటిల్ అయిపోతారనమాట. అందువల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులకి, సినీ రంగం వాళ్ళకి చాలా బాగుంది. అండ్ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చక్కగా ఆదాయాల మీద ఆదాయాలు సంపాదిస్తూనే ఉంటారు. ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్ బిజినెస్లు చేసేవాళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి ఈ యొక్క కేతువు మనకి రాజ్య స్థితిగతుడై మే వరకు ఉంటాడు. భాగ్యస్థానంలోకి మే 30 తర్వాత ఉంటాడు. కాబట్టి అదృష్టం మళ్ళీ తిరిగి కలిసి వస్తుంది వీళ్ళకి. కాబట్టి ఊర్లు వెళుతూ ఉంటారు, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మీ అదృష్టం ఒక చెంచులక్ష్మి రూపంలో మీకు రాబోతుంది. మీ అదృష్ట లక్ష్మిని ఎదుర్కోవడానికి అందరూ కూడా మీరు ఎదురు చూస్తూ ఉండండి, ఇందులో మాత్రం డౌటే లేదు. కాబట్టి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగు లేదు. వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. కిరాణా షాపులు, అదుర్స్, టీ షాపులు, ఫుడ్, హోటల్స్, బ్యాటరీ షాపులు. అసలే మనకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మనకి ఆర్థిక మంత్రి గారు మనకి బ్యాటరీస్ మీద, ఫోన్స్ మీద, ఇలాంటి బిజినెస్లు అన్నింటి మీద కూడా సుంకాన్ని తగ్గించారు, ఇన్కమ్ ట్యాక్స్ సుంకాన్ని. ఆ రాయితీల్లో పెట్టిన బిజినెస్లు పెట్టండి. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు స్టార్ట్ చేయండి, ఆ బ్యాటరీస్ స్టార్ట్ చేయండి. 3 క్యాన్సర్ మెడిసిన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, ఆ బిజినెస్లు పెట్టండి. 26 మెడిసిన్స్ మీద బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆమె మెడికల్ షాపులు వాళ్ళు బాగుపడతారు. డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్లో ఆదాయాలు బాగుంటాయి. మీ ఇళ్లలో ఈ ధనుసు రాశి వారి చుట్టాల పెళ్ళిళ్ళు తెగ చేసి పడేస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. వద్దంటే పెళ్ళిళ్ళు మీ మొత్తం డబ్బులన్నీ కూడా కానుకలకే అయిపోతాయి. మొత్తం అవతల వాళ్ళు ఏదో భోజనం చేసి వెళ్ళరా బాబు అని పిలిస్తే మీకేం చేస్తారంటే మీరు వెళ్ళేసి ఆ చుట్టాలకి అబ్బాయి మొగుడు లేడండి మేమే కడగాలండి అని మీకు మీరే దూరి కాళ్ళు కడిగి ఆ పిల్లకి గొలుసులు చేయించి అవి చేయించి ఇలా చేస్తారు. మంచిదేలే, మంగళసూత్రం ఇవి అవి చేయిస్తే మంచిదన్నారండి, పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే మంచిదన్నారని అంటారు. రేపొద్దున్న ఈ యొక్క వీళ్ళ కాపురం మిగటిస్తే ఫస్ట్ పెట్టేసేది మీ మీదే కేసు. కాబట్టి 490. ఎందుకంటే ఏ పెళ్ళి కూడా అందులో మొహమాటమే లేదు, 1 ఇయర్ కంటే ఎక్కువ గ్యారంటీ లేదు ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళు. అందువలన ఏమైపోతాయో కూడా తెలియదు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మంచి వ్యక్తులకు మంచివాళ్ళు అయితే మీరు చేయండి. చేస్తే పుణ్యమే, కాదని ఎవడు చెప్పడు.
అలాగే పోలీసు ఉద్యోగాలకి ప్రమోషన్లు, జడ్జీలకు ప్రమోషన్లు, లాయర్లకు ప్రమోషన్లు, అబ్బా ఇక తిరుగులేదు. ఇక కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు, రోగాలు లేనటువంటి వాళ్ళకి రోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క యువత ముఖ్యంగా మర్మావలయాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ధనుసు రాశి వారందరికీ కూడా యూరిన్ నుంచి రక్తం పడిపోయేవి ఇలాంటి వ్యాధులు వస్తాయి. అయ్యో మా ఆయనకి రక్తంలో పడిపోతుందండి, యూరిన్ నుంచి. ఎందుకు పడతాయమ్మా? ఇన్ఫెక్షన్స్ ఉంటే పడతాయి, వ్యధవేషాలు వేస్తే పడతాయి యూరిన్ నుంచి రక్తాలు. సో ఇటువంటి సుఖవ్యాధి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి ఉన్నాయి. మరి అవన్నీ కూడా రాకుండా జాగ్రత్తగా ఉండండి ధనుసు రాశి వాళ్ళు. ఈ విధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము మనకి ధనుసు రాశి వారందరికీ కూడా మరి అర్ధాష్టమ శని జరుగుతున్నాడు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఇక తంత్ర జ్యోతిష ప్రకారము షార్ట్ కట్స్ మెథడ్స్ వెళ్ళిపోవాలనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే జమ్మి చెట్టుని చక్కగా మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి రోజు నీళ్లు పోస్తూ, అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక 21 సార్లు ఎంతో ప్రదక్షిణాలు చేసుకుంటూ శనివారం నాడు మాత్రం కంపల్సరీ 108 సార్లు ప్రదక్షిణాలు చేసుకోవాలా. అండ్ ప్రతిరోజు కూడా ఒక తాంబూలము, ఒక ఆకు ఒక్క కిళ్ళిని దానం చేయాలా. అది కూడా ఎవరికి దానం చేయాలంటే శని అంటే రోడ్డు మీద పిచ్చోళ్ళగా ఉంటారు చూసారా, అవధూతల్లాగా ఉంటారు, బిక్కల్లాంగులకి ఇవ్వాలి. ఇటువంటి వాళ్ళకి చక్కగా మీరు తాంబూలాన్ని ఇవ్వాలి. వారానికి ఒక్కసారి కంపల్సరీ శనివారం నాడు వాళ్ళ కడుపు నిండా భోజనం ఇంటి నుంచి ప్యాక్ చేసుకెళ్ళండి, లేకపోతే భోజనం పెట్టించండి. రావి చెట్టు ఒకటి ఉంటుందండి, ఆ రావి చెట్టు క్రింద నీడలో దానికి చక్కగా ఈ యొక్క ఓం శనైశ్చరాయ నమః, ఓం శనైశ్చరాయ నమః అంటూ ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మరి ఇలా ఎన్ని వారాలు చేయండి అంటే 19 వారాలు చేయాలి. 19 వారాలు చేస్తే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక ఎర్రని గుడ్డ తీసుకోండి, దాంట్లో స్ఫటిక పెట్టండి, ఒక చక్కగా పసుపు కుంకుమ అక్షతలు వేసి ముడుపు కట్టినట్టుగా మీకు మనసులో ఉన్నటువంటి తీరనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను తలుచుకుంటూ రావి చెట్టుకి కట్టండి. క్రింద కట్టొచ్చు, అంతేకాని మా చెట్టు పెద్దగుంటే ఆ చెట్టు ఎక్కి కింద పడితే ముందు కోరికలు తీరడం ఏముందో కాళ్ళు ఇరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా కింద వేలాడే కొమ్మలకు కట్టండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరబడతాయి. మీ కడుపు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ కడుపు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.